Hi, welcome to AOC Hyderabad. This is Srinivas again. ఓకే ఈరోజు నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం మనం ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఈరోజు డేట్ అంటే 10th జూలై 10th జూలై వచ్చి మనకి ఎక్స్పైరీ వచ్చి 7th జూలై కరెంట్ డేట్ టైం 9:30 అవుతుంది. ఓకే యాజ్ యూజువల్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 9:30 లెవెల్స్ మనకి వర్కౌట్ అవుతాయి. ఈ లెవెల్స్ అనేది మనం ఆల్రెడీ మీకోసం డ్రా చేసి పెట్టినాను. మార్కెట్ ఈరోజు మండే అండ్ ఫ్రైడే వచ్చి మనం జనరల్గా ఏంటి స్పాట్ లెవెల్స్ కాకుండా మనం వీక్లీ ఫ్యూచర్ లెవెల్స్ తీసుకొని మార్కెట్ని అనలైజ్ చేద్దాం. ఇవన్నీ వీక్లీ ఫ్యూచర్ లెవెల్స్. ఇప్పుడు 500 యొక్క వీక్లీ ఫ్యూచర్ లెవెల్ ఏంటి? 525 రెసిస్టెన్స్ అండ్ 475 ఇస్ ద సపోర్ట్ లెవెల్. ఓకే నా మార్కెట్ నుంచి మనం రన్ చేసి చూద్దాం 9:30కి మార్కెట్ ఎక్కడ ఏ పొజిషన్ ఉందని చెప్పేసి. ఓకే 9:33కి మార్కెట్ ఎక్కడ ఉంది? 500 యొక్క సపోర్ట్లో ఉంది. మార్కెట్ ఇప్పుడు ఉన్న పొజిషన్ మనకి ఏం చూపిస్తుంది? సపోర్ట్ సైడ్ నుంచి 25,450 నుంచి 400కి బేరీ షిఫ్టింగ్ చూపిస్తుంది. ఓకే ఇక్కడ షిఫ్టింగ్ అన్నట్టు చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ 9:18కి అయింది కాబట్టి ఈ షిఫ్టింగ్ మనం ఇంపార్టెన్స్ చేయం, కన్సిడర్ చేయం. ఓకే నో ప్రాబ్లం. ఈవెన్ దో సపోర్ట్ వచ్చి మనకి ఎక్కడ ఉంది? ఇప్పుడు 25,400 ఉంది. ఈ 25,400 నుంచి ఈ 75% ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అది ఒకసారి చెక్ చేద్దాం. ఒకటి సపోర్ట్ సైడ్. రెసిస్టెన్స్ సైడ్ మనకి ఏం కనిపిస్తుంది? 450 నుంచి మార్కెట్ ఎక్కడికి షిఫ్ట్ అయింది? రెసిస్టెన్స్ అనేది 500కి షిఫ్ట్ అయింది. ఓకే ఇది ఏం ఏం ప్రెజర్ చూపిస్తుంది? మార్కెట్ వచ్చి బుల్లిష్ ప్రెజర్ కనిపిస్తుంది. ఓకే అంటే ఈ వాల్యూస్ ఇంకా ఏమవుతుంది? తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 450 దగ్గర అంటే ఇప్పుడు ఏంటి? రెసిస్టెన్స్ అనేది బుల్లిష్ ప్రెజర్లో ఉంది, సపోర్ట్ అనేది బేరిష్ ఫ్రంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సపోర్ట్ బేరిష్ ప్రెజర్. ఓకే మార్కెట్ యొక్క కొంచెం ఇది అన్ప్రెడిక్టబుల్ లెవెల్లో మార్కెట్ వచ్చి రన్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సపోర్ట్ అనేది ఒక క్లారిటీ ఉంది. ఈవెన్ దో అట్లా అయినా కానీ రెసిస్టెన్స్ అనేది ఒక క్లారిటీ ఉంది. రెసిస్టెన్స్ మనకి పైన దొరికితే మనం ఇది రెసిస్టెన్స్ 500 యొక్క రెసిస్టెన్స్, ఇది 400 యొక్క సపోర్ట్. ఈ రెండు లెవెల్స్ మనకు దొరికితే అల్ట్రా సేఫ్ లెవెల్స్ ఇప్పుడున్న డేటా ప్రకారం అయితే జరుగుతుంది. చూద్దాం అసలు యాక్చువల్లీ 9:33కి మార్కెట్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? 25,000 యొక్క ఇదేంటి సపోర్ట్ లెవెల్, రైట్? సపోర్ట్ లెవెల్ నుంచి మనకి షిఫ్టింగ్ బేస్ మీద ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు యాక్చువల్గా? మార్కెట్ వచ్చి బుల్లిష్ షిఫ్టింగ్లో జరుగుతుంది. బట్ కంప్లీట్ షిఫ్టింగ్ అనేది 450 నుంచి 500కి అయిపోయింది. ఇప్పుడు 450 సపోర్ట్ నుంచి మనం ప్రిఫర్ చేస్తాం కావాలనేది, కానీ 500 సపోర్ట్ నుంచి అనేది మనకి ఈ లెవెల్ నుంచి రిస్క్ అవుతుంది. ఓకే ఈ లెవెల్ అనేది రిస్క్ మనకి యాక్చువల్ కాల్ కోసం. ఈ లెవెల్ మనకి ఈ లెవెల్ వస్తే మనం కాల్ కోసం మనం ప్రిఫర్ చేద్దాం. ఓకే ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చి పైకి మనకి షిఫ్ట్ అయింది, బుల్లి షిఫ్టింగ్ ఉంది కాబట్టి అదొకటి. ప్లస్ సపోర్ట్ కూడా ఏంటి? పైకి రావడానికి ట్రై చేస్తుందా లేకపోతే ఇది వెళ్ళిపోవడానికి ఏంటి అసలు పొజిషన్ అని చూద్దాం. అసలు ఈ 79% ఏం జరుగుతుందో చూద్దాం. వాల్యూమ్ ఏమన్నది? వాల్యూమ్ వచ్చి ఇంక్రీజ్ ఇంక్రీజ్లో ఉంది, ఇప్పుడు స్టేబుల్లో ఉంది. ఓకేనా ఒకవేళ ఇది ఇంక్రీజ్ అవుతే మళ్ళీ సేమ్ అన్షిఫ్టింగ్ జరగడానికి సిచ్యువేషన్ కూడా మనకి జరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న పొజిషన్ ఏంటి? మనకి ఇక్కడ నాకు కాల్ తీసుకోవడానికి కాల్ వచ్చి ఈ లెవెల్లో కాల్ అవుతుంది. ఓకే పుట్ తీసుకోవాలనుకుంటే మనం ఈ లెవెల్ రెసిస్టెన్స్ నుంచి తీసుకోవాలనుకుంటాం. ఇక్కడ నుంచి కాల్ అనేది మనకి ఏమవుతుందంటే కొంచెం రిస్కీ కాల్ అవుతుంది. ఎందుకంటే సపోర్ట్ నుంచి మనం దూరం వెళ్ళేసి ఎక్కడి నుంచి 400 సపోర్ట్ ఒకటి మనకి లెవెల్స్, ఒకటి 450 సపోర్ట్, ఒకటి నెక్స్ట్ 500 సపోర్ట్. ఇది 500 సపోర్ట్ వచ్చి ఓకే ఈ 500 సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ లేదు. 450 అట్లీస్ట్ 450 కానీ 400 కానీ మనకి అడ్వైజబుల్ ఉంటుంది. ఓకే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ వచ్చి 500 సపోర్ట్లో వచ్చింది 954కి. 954 సిచ్యువేషన్ చూద్దాం అసలు ఏమైనా చేంజ్ ఉందా అన్నది. 954 సిచ్యువేషన్ సేమ్ మళ్ళీ అదే ఎట్లాగే ఉంది. ఓకే 500 సపోర్ట్ నుంచి మనకి కొంచెం అడ్వైజబుల్ కాదు. స్లోగా 450 దగ్గర పర్సంటేజ్ పెరుగుతుంది. ఓన్లీ వాల్యూమ్ ఇంక్రిమెంట్ అయింది, డిక్రీజ్ అవుతుంది. ఓకే ఏమైనా అవుతుందా? స్లో వాల్యూస్ అంత ఈజీగా అంత ఏం స్ట్రాంగ్గా ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. ఓకే 450 సపోర్ట్ వస్తే మనం ఆలోచిస్తాము. మార్కెట్ వచ్చి 450 సపోర్ట్లోకి వచ్చింది 10-6కి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి మనం చూద్దాం. 10-6కి ఓకే 10-6కి ఏం కనిపిస్తుంది? 25,500 దగ్గర మనకి ఇది ఒక వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఓకే అది ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది ఇప్పుడు. ఓకే అంటే 450 సపోర్ట్ ఇంతవరకు మనకి 400 సపోర్ట్ అనేది అల్టిమేట్ సేఫ్.
ఒకవేళ క్యాండిల్ ఇక్కడ వెయిట్ చేసి ఒకవేళ ఉంటే మాత్రం రీటెస్ట్ చేస్తే మనం ఇక్కడ కాల్ కోసం మనం ట్రై చేద్దాం. ఇక్కడ లెవెల్లో మనం ఈ క్యాండిల్ లెవెన్ ఈ క్యాండిల్ లెవెన్ మనం ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చి మార్కెట్ వచ్చి ఓకే 11 o'clock ఏంటి డేటా సిచ్యువేషన్ చూద్దాం. ఈ ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చా లేదా ఇంకేమన్నా ఎగ్జిట్ అవడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. ఓకే, 500 యొక్క సపోర్ట్ లెవెల్కి వెళ్ళింది మార్కెట్ యొక్క. ఇక్కడ పైనుంచి 400 నుంచి మనకి ఈ వీక్నెస్ కనిపిస్తుంది కానీ ప్రెజర్ లేదు కాబట్టి మా 500 రెసిస్టెన్స్ వరకు మార్కెట్ పోవడానికి ఛాన్స్ ఉందో లేదో తెలియదు. అట్లా అని చెప్పేసి ఇక్కడ నుంచి మనం పుట్ కోసం ఆలోచించడం కాకుండా మనకి సేఫెస్ట్ లెవెల్ వచ్చి ఇక్కడే అవుతుంది. ఓకే, సేఫెస్ట్ లెవెల్ ఇది. ఒక రిస్కీ లెవెల్ బేరిష్ పుట్ తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది అంతే. ఓకే, ఎవరైనా రిస్క్ తీసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చి 50% లెవెల్కి వచ్చేసింది. ఓకే, ఎందుకు ఇక్కడ పుట్ ప్రిఫర్ చేసినామంటే వీక్నెస్ అనేది 450కి దగ్గర ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ మార్కెట్ అయిపోయింది, 450 సపోర్ట్లోకి వచ్చేసింది ఇప్పుడు 12 o'clock. ఇప్పుడు ఏంటి పొజిషన్, ఏమైనా ఛాన్స్ ఉందా చూద్దాం. ఎందుకంటే ఇది సెకండ్ టైం మార్కెట్ టచ్ అవుతుంది 12.9కి. ఓకే, 12.9 కూడా సిచ్యువేషన్ అదే. మార్కెట్ వచ్చి రేంజ్ బౌండ్లో ఉంది. 450 రేంజ్లో నుంచి సపోర్ట్ టు రెసిస్టెన్స్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇంతవరకు మనకి ఇది సెకండ్ టైం జోన్లో ఇక్కడ. ఓకే, ఈ మార్కెట్ ఓపెన్ కాక తర్వాత ఇది సెకండ్ టైం వస్తుంది కాబట్టి కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఏం చేస్తుందో ఒకసారి మనం ఇది పర్మిషన్ అడిగి తీసుకుందాం. ఎక్కడ ఛాన్స్ ఉందా లేదా అనేది. ఎక్కడ అడగాలి, 400 సపోర్ట్ని అడుగుదాం. 400 సపోర్ట్ ఏం కనిపిస్తుంది మనకి, 400 సపోర్ట్ ఏం చెప్తుంది, బులిష్ ఉంది, మీరు ఎంట్రీ కావచ్చు అని చెప్తుంది. ఓకే, మార్కెట్ ఆల్మోస్ట్ 50% వచ్చింది కాబట్టి కాస్ట్ ఎస్ఎల్ ఏం చేయాలి, కాస్ట్ పెట్టుకోవడం బెస్ట్ అంతే, వేరే ఏం లేదు. మళ్ళీ మార్కెట్ వచ్చి సేమ్ అదే లెవెల్కి వచ్చింది, 450 సపోర్ట్లోకి వచ్చింది. ఇక్కడ ఎవరైనా కాస్ట్ పెట్టుకోవడం కానీ లేకపోతే ట్రైలింగ్ ఎగ్జిట్ అవ్వకపోతే ఇది ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఈ ట్రేడ్ని కంటిన్యూ ఛాన్స్ ఉందా లేదా అనేది మనం 1 o'clock చూద్దాం అసలు. యాక్చువల్గా 1 o'clock సిచ్యువేషన్ ఏంటి, 1 o'clockలో కూడా పెద్దగా సిచ్యువేషన్ ఏం లేదు. ఒకవేళ ఎవరైనా కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. బట్ సేఫెస్ట్ లెవెల్ వచ్చి మనకి 400 సపోర్ట్, ఈ సపోర్ట్ లెవెల్ 400 సపోర్ట్ అవుతుంది. ఓకే, ఇది మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ జోన్ ఇది చాలాసార్లు టచ్ చేసింది కాబట్టి మేబీ ఒకసారి రావణ ఇట్లా పైకి రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్పించి. బట్ ఎవరైనా రిస్క్ తీసుకుంటే తీసుకోవచ్చు, అదర్వైజ్ ట్రేడ్లో ఉంటే, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా 50% బుక్ చేసుకుని ఉంటే ఫ్రెష్ ఎంట్రీ కోసం కొంచెం ఆలోచించి చేసుకోవాల్సిందే. ఎందుకంటే కింద స్ట్రైక్ ప్రైస్ ఏం చేస్తుంది ఇది ఒకసారి చూద్దాం. ఓకే, ఇది బేరిష్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ఆల్మోస్ట్ మార్కెట్ 50% వరకే వెళ్ళేసి 50% నుంచి రిటర్న్ అవ్వడానికి ఛాన్స్ ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ క్లోజ్ టు మార్కెట్ వచ్చింది. మార్కెట్ వచ్చి క్లోజ్ టు టార్గెట్ 2 o'clockకి. ఓకే, ఓకే, ఈ జోన్ ఏంటి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ వచ్చి 2:30కి మార్కెట్ ఈ రేంజ్కి వచ్చింది మళ్ళీ 450 సపోర్ట్లకి. ఓకేనా, ఈసారి కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే ఇప్పటికీ 3-4 టైమ్స్ అక్కడి నుంచి ఎంట్రీ తీసుకున్నారు కాబట్టి అందులో మార్కెట్ వచ్చి 2:30 టైం అవుతుంది. 2 తర్వాత మనం జనరల్గా ట్రేడ్ చేయాలి. ఓకే, ఇది ఏఓసి లెవెల్స్ యూజ్ చేసి అడ్వాన్స్ ఆప్షన్ టూల్ బేస్ మీద మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేస్తున్నాం. ఓకే, ఈ అనాలిసిస్ మీకు నచ్చితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా, నేను వాటిని సాల్వ్ చేస్తాను లేదా ఆన్సర్ ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ ప్రాఫిటబుల్ డే.